విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు పూజా మండపంలో జగన్మాతకు విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పుష్పార్చనలో అమ్మవారిని కనకాంబరాలు, గులాబీ పూలతో అద్భుతంగా అలంకరించి అర్పించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తద్వారా పంట నష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పారు. ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ప్రస్తావించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో హిందువుల మనోభావాలను, హిందువుల సాంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించి పరిపాలన చేశారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక పత్రికల్లో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందువులన్నా, హిందూ సాంప్రదాయం ఏ మాత్రం గౌరవం లేవదేని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన హిందువుల పండుగల సమయంలో జగన్మోహన్ రెడ్డి నివాసంలో సెట్టింగ్లు వేసి పండుగలు జరుపుకోవటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తెలుగు సాంప్రదాయాలను, తెలుగు పండుగ విశిష్టతను తెలుసుకుని దేవాలయాలకు వెళ్లే సంస్కృతి జగన్మోహన్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు గేట్వే టు అమరావతిగా పేర్కొంటారని, దానికి అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణన ప్రక్రియలో ఓబీసీల గణన కోసం ప్రత్యేక కాలంను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. ఓబీసీ కాలం లేకపోతే దేశవ్యాప్తంగా వివిధ కులాల జనాభా వివరాలు, నియోజకవర్గాల వారీగా సంఖ్య స్పష్టంగా తెలిసే అవకాశం ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన గణాంకాలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రాయితీలు, రిజర్వేషన్లు అర్హులకు ఎలా చేరుతాయని ఆయన ప్రశ్నించారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్ అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయని విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. కృష్ణా జిల్లా పాతగన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి చామంతి పూలతో విశేష అర్చనలు చేశారు. తిరుపతమ్మ మాతృమండలి సభ్యులు సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, జాస్తి ఫణిశేఖర్, కాసర్నేని నాని, శివలీల, కాసర్నేని బాబురావు మరియు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ ఏ వైపు ఉంటుందో ఆలోచించుకోవాలని మౌలానా మిస్టర్ జహీర్ అబ్బాస్ వర్క్ బోర్డ్ మాజీ సభ్యుడు ఇమ్రాన్ సూచించారు. ప్రపంచానికి ఇజ్రాయెల్, అమెరికా వల్ల ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో శాంతి నెలకొనేలా తాము గాంధీ మార్గంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.